ప్రెజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ నేషన్ వైడ్ ఒక వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. అది దేనికి అని అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే ఒక వైరస్కి ఎగెనిస్ట్గా ఒక నేషన్ వైడ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిందనమాట. ఈ వైరస్ ఏంటి అని అంటే సర్వైకల్ క్యాన్సర్ను కలుగజేస్తుంది ఆడవాళ్ళలో. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, అసలు సర్విక్స్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఆడవాళ్ళకి గర్భాశయం ఉంటుంది కదా, గర్భాశయంకి ఎంటర్ అయ్యే ముందు ఒక పార్ట్ ఉంటుంది సర్విక్స్ అనేసి. దీన్ని తెలుగులో గర్భాశయ ద్వారం అని కూడా అంటారు. ఈ గర్భాశయ ద్వారం క్యాన్సర్ అనేది ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ద్వారా వస్తుందన్నమాట. సో ఇది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఉమెన్స్లో. అన్నిటికంటే ఫస్ట్ మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయడానికి, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ఉండడానికి 14 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక ఫ్రీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఈ వ్యాక్సిన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోను, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోను, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లోను, అన్ని ఏరియాస్లోనూ కూడా దొరుకుతుందన్నమాట. ఈవెన్ స్కూల్ క్యాంపెయిన్స్ కూడా చేస్తున్నారు. ఎవరైనా సరే కూడా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే 14 సంవత్సరాల వయసు వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది వేయించండి. ఎందుకనంటే గవర్నమెంట్ అనేది ఇది ఫ్రీగా ఇప్పిస్తున్నారు. యూజువల్గా 14 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఆడవాళ్ళు ఈ వ్యాక్సిన్ని. కానీ ఇది కొనుక్కుని ప్రైవేట్గా మనం కొనుక్కుని డబ్బులు పే చేసి తీసుకోవాలన్నమాట ఈ వ్యాక్సిన్ అనేది. సో ఫ్రీగా వస్తుంది కాబట్టి వ్యాక్సిన్. నెక్స్ట్ మీ ఆడపిల్లల్ని రాబోయే తరాల్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి కాపాడుకోవాలి అని అంటే కంపల్సరీగా ఈ గాడాసిల్ 4 అనే వ్యాక్సినేషన్ని మీరు మీ పిల్లలకి వేయించండి. ఓకే, ఎందుకు 14 సంవత్సరాల ఏజ్ గ్రూప్నే చూస్ చేసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు అని అంటే ఈ ఏజ్ అనేది సెక్సువల్లీ యాక్టివ్గా ఉండే ఒక ఫేజ్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక బోర్డర్ లైన్ అనమాట. ఈ ఏజ్ తర్వాత సెక్సువల్లీ యాక్టివ్గా ఉంటారు. సో ఈ హెచ్పివి వైరస్ అనేది, ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ ఏజ్లో ఇస్తే కనుక అది బాగా యూస్ఫుల్ అవుతుంది అని అనేసి. నెక్స్ట్ ఇది మాత్రమే కాకుండా ఈ ఏజ్లో ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగర్గా ఉంటుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది కూడా చాలా చాలా స్ట్రాంగర్గా ఉంటుంది. సో కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ స్కూల్ ఏజ్ గ్రూప్ని గవర్నమెంట్ అనేది చూస్ చేసుకున్నదనమాట. కేవలం 14 సంవత్సరాల వాళ్ళే తీసుకోవాలనంటే అదేం లేదు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇలాగా 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ఉండడం కోసం. ఓకే, స్టే హెల్దీ, స్టే సేఫ్.